ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఆర్ఆర్బీ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మనం చూస్తూనే ఉంటాం. ఈజీ పద్ధతిలో ఎలా చేయాలని నేను చెప్తాను. 127 power 97 ప్లస్ 97 power 97 ఈజ్ డివైడెడ్ బై 32 అంటే 127 power 97 ఎంతైతే వస్తుందో దాన్ని మరియు 97 power 97ని రెండింటిని కలిపి దాన్ని 32తో డివైడ్ చేసి రిమైండర్ శేషం ఎంతో మనకి కనిపెట్టమంటున్నాడు. మనం ఇట్లా నార్మల్ పద్ధతిలో చేస్తే మనం 2-3 సెకండ్లో చేయగలమా? లేదు. కాబట్టి మనం దీనికి ఎగ్జామ్ ట్రిక్ ఏముందో దాన్ని తెలుసుకోవాలి. మనం ఇక్కడ మనం కామన్గా మనం ఒకటి గమనించవచ్చు, పవర్లో 97 ఉంది. కాబట్టి దీనికి ట్రిక్ ఏంటంటే కింద ఉన్న సంఖ్యల్ని యాడ్ చేసుకోవాలి. 127 ప్లస్ 97, 127 ప్లస్ 97 ఎంత? 224. ఈ 224ని ఇక్కడ డివైడెడ్ బై ఎంత చేయమన్నారు? 32. 32తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది? 7 times. కరెక్ట్గా పోయింది అంటే కట్ అయింది. కాబట్టి మనకి ఈ శేషం అనేది ఎంత వస్తుంది? 0. దట్ ఈజ్ 0.